మీకు నాకు 22 ఏళ్ల బంధం. ఇప్పటిదాకా శివాజీ గారు సాంబారావుని రాజేందర్ గారి శిష్యుడు అంటున్నాడు, కానీ నేనే సాంబారావు గారి శిష్యుని. ఇక్కడ ఈ మీటింగ్ చూస్తుంటే మా జమ్మికుంట్ల మీటింగ్ పెట్టినట్టే ఉన్నది. మళ్ళా అంటే అంతమంది నాయకులు ఇక్కడ కనబడుతున్నారు. వెంకన్న పక్కోడైనా మాకు సంబంధం ఉంది కాబట్టి. పెద్దలు, మీ జాతి ముద్దు బిడ్డ, మీకోసం నిరంతరం ఆరాటపడే తప్పించే బిడ్డ మా ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు. మిత్రులు జైపాల్ రెడ్డి గారు, కృష్ణాజీ గారు, జెండా రాజేష్ గారు, మా అన్న చంద్రన్న చాలా మాట్లాడిండు, అంజన్ రావు గారు, రాంబాబు గారు, మనోహర్ రావు గారు, శంకర్రావు గారు, వేదిక మీదటువంటి పెద్దలందరికీ పేరు పేరిన శివాజీ శిష్యులు కాదు, శివాజీ వారసులు. నేను ఎప్పుడు గుర్తు చేస్తా, మొన్న నా ఎన్నికల ముందు శివాజీ గారి గురించి 2 పాటలు వచ్చినాయి. ఎన్నికల ముందు శివాజీ గారి వీరత్వం గురించి, శివాజీ గారి పౌరుషం గురించి, శివాజీ గారి చరిత్ర గురించి 2 పాటలు, బ్రహ్మాండమైన పాటలు వచ్చినాయి. మీకు కూడా వచ్చి ఉండొచ్చు, చాలా గొప్పగా వచ్చినాయి. నేను చెప్పిన మా సాంబారావును, మా పగిడిపల్లి శ్రీనివాసు, చాలామంది ఇక్కడ వెంకన్నకి రాగానే రఘువరన్ అప్పుడు చెప్పిన ఈ పాట వినండి అని చెప్పిన నేను. అంటే భారత జాతి గర్వించే బిడ్డ, త్యాగానికి సాహసానికి భారత మాత పొంగిపోయేటువంటి బిడ్డగా శివాజీ చరిత్రకెక్కాడు. నేను చాలాసార్లు ఇంకొక మాట కూడా అంటా, మనిషి చిన్నగానే ఉంటాడు కానీ పౌరుషానికి మాత్రం తక్కువ ఉండదని చెప్పి. అంత వారసత్వం కలిగిన మన జాతి ఇవాళ ఇన్ని సంవత్సరాలుగా రాష్ట్రాలలో బీసీలుగా గుర్తించబడ్డా ఓబీసీలుగా మాకు సర్టిఫికెట్లు లేక మేము వెనకబడిపోతున్న మాట ఏదైతే ఉందో, నేను ఇవాళ మీకోసం కొట్లాడతా అని చెప్తలేను, కానీ 100% ఇది పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని మాత్రమే చెప్తున్నాను. ఈ సమస్య ఇవాళ కాదు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరుగుతున్నప్పుడు స్వయంగా అమిత్ షా గారు, నడ్డా గారు, అతిరథ మహారాజులంతా కూడా సమావేశంలో ఉన్నప్పుడు ఈ దేశంలో ఒకే చట్టం అమలవుతున్నప్పుడు మరి ఒకే వృత్తిలో ఉన్న ఒకే సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళ సమస్య పరిష్కరించకపోవడం బాధేస్తుంది. దీన్ని పరిష్కరించాల్సిన అక్కడ ఉందని చెప్పి ఆ రోజు మేము చెప్పినాం. వెంటనే అప్పటికి ఇంకా ఎన్నికలతో సంబంధం లేదు, ఎన్ని కులాలు ఉన్నాయని చెప్పి లక్ష్మణ్ గారితో తెప్పించుకొని 100% ఇది పరిష్కరిస్తామని చెప్పి ఆనాడే చెప్పిండ్రు. 100% పరిష్కారం కాబోతుంది. అది కాకపోతే మీకు తెలుసు, ఢిల్లీ వాళ్ళకు 100 సమస్యలు ఉంటాయి, అందులో ఇదో సమస్య ఉంటుంది. మనకేమో మన సమస్యనే ఉంటుంది, వాళ్ళకు 100 సమస్యల్లో ఈ సమస్య ఉంటుంది. నాకు తెలిసి శివాజీ అనారోగ్యం పాలింది అంటున్నారు, అనారోగ్యం కాదు అది.
ఆయన ఆ కుంటుకుంట కూడా పొద్దున 9 గంటలకు ఇంటికి వస్తాడు. పొద్దున్నే ఏంది అన్న అంటే ఇంకేముంటుంది అన్న, ఈ సమస్య పరిష్కారమే నా ధ్యేయం అని చెప్పి వారు మాట్లాడుతూ ఉంటారు. వచ్చే ముందు మా వాళ్ళతో ఫోన్ చేయించుకుంటాడు కమలాపురంతో, వస్తాడు శివాజీ ఉండమని. అంటే మీ నాయకులకు ఎంత కమిట్మెంట్ ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. అంటే ఎంత పట్టుదల ఉంటుందో చెప్తాను నేను. 5 గంటలకేమో వస్తా అని చెప్పినా, మేము రాలే, కానీ అక్కడే ఉన్నారు 10 గంటల దాకా. రాత్రి 10:30 అయినా అక్కడే ఉన్నారు. కలిసిపోవడే మా ఎజెండా అని చెప్పింది వాళ్ళు. ఆ రాత్రి 10:30కు కలుసుకొని ఏం చెప్తావే గదే సమస్య కదా. ఇంతమంది మా కృష్ణాజీ అన్నట్టున్నది, నేను కూడా 6 ఏళ్ల బిడ్డలో ఒక బిడ్డని చెప్తాను నేను. అంటే మీ సమస్య మీద మీకెంత అవగాహన ఉందో మీ విని విని మాకంత తరఫీదు వచ్చింది అని చెప్పి ఆ రాత్రి భోజనం చేసి అందరూ ఎక్కడెక్కడ డిస్కస్ అయినాం. నేను ఒకటే, ఇవాళ ప్రధానమంత్రి గారు 75-77 సంవత్సరాలుగా పరిష్కారం కాని అనేక సమస్యలకు పరిష్కారం చూపుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. వడ్డిచ్చేవాడు మనవాడైతే అనే సామెత ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. వారు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎంత సాహసోపేతంగా వారు వివరిస్తారనేది నాకంటే ఎక్కువ మీకు తెలిసివ్వాలి. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రు, అంతకుముందు లక్ష్మణ చెప్పిండు. కాబట్టి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మా రామారావు పటేల్ గారు ఒక విషయం తెలియదు. మీకోసం ఒక 40 మంది నాయకులు నా ఇంటికి వచ్చి మాకు టికెట్లు ఇస్తావా లేదా, నువ్వు ఎన్నికల కమిటీ చైర్మన్ ఉన్నావని చెప్తే వాళ్ళ పేర్లు మీకు తెలియదు, వాళ్ళ ముఖాలు కూడా మొత్తం తెలియకపోవచ్చు, కానీ మా బిడ్డ ఒకటి ఉండాలనేటువంటి తపన కమిట్మెంట్ వాళ్ళ వచ్చింది. ఏ జాతి తన అస్తిత్వం నిలబడాలంటే రాజకీయ చరిత్ర లేకుండా, రాజకీయ వారసత్వం లేకుండా ఆ జాతి నిలబడదు. అందుకని అంతకుముందు మా నారాయణరావు పటేల్ గారు, ఇప్పుడు మళ్ళీ రామారావు పటేల్ గారు, నేను మొన్న ఒక ప్రతిపాదన పెట్టినా, ఎన్నడూ అధికారం రాని కులాలకు అధికారం వస్తే ఆ జాతి పొంగిపోయేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పిన. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని దేశానికి అంకితం చేస్తూ ఒక మాట చెప్పిండు, ఈ రాజ్యాంగాన్ని మీకు అప్పచెప్తున్నా అన్ని వర్గాల ప్రజలకు, అన్ని జాతుల ప్రజలకు ఇది మా ప్రభుత్వం, ఇది మా దేశం, ఇది మా ప్రభుత్వం, మా కోసం పనిచేస్తున్నటువంటి విశ్వాసం కలగాలంటే వాళ్ళకు కూడా దాంట్లో భాగస్వాములు చేయాల్సిన అక్కర ఉందని చెప్పి మేము వాదించుతున్నాం. అందులో బాగానే అనేకం చేసిన ఇప్పుడు చెప్పుకుంటూ కూడా ఈ హైదరాబాద్లో మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇది రెడ్డి హాస్టల్, ఇది కమ్మ హాస్టల్, ఇది గౌడ హాస్టల్, ఇది వెలవ హాస్టల్ అని చెప్పి మేము తిరిగినప్పుడు, అంటే ఎన్నడో 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం అక్కడ హాస్టల్ కులాల పరంగా ఉంటే మా పిల్లగాన్ని రెడ్డి హాస్టల్ వేస్తా, మా పిల్లగాని గౌడ హాస్టల్ వేస్తా, మా పిల్లగాని పద్మశాలి హాస్టల్ వేస్తా అని చెప్పి వాళ్ళు ఎట్లయితే పైకి వచ్చిండ్రో, ఈ హైదరాబాద్ గడ్డ మీద అన్ని కులాలకు అట్లాంటి అడ్డ ఉండాలి. హైదరాబాద్కి వచ్చి ఏదైనా పని కాకపోయి మళ్ళీ ఇక్కడ ఉండాలనుకుంటే వాళ్ళు ఎక్కడో హోటళ్ళ పంట ఉండద్దు, వాళ్ళు ఎక్కడో లాడ్జీల పంట ఉండద్దు, ఇగో మా భవనానికి పోతామనేటువంటి గర్వపడే భవనాలు కట్టించాలని చెప్పి నాకు తెలిసి ఈ రాష్ట్రంలో 78 కులాలకు అరెకరం నుంచి మొదలుపెట్టి 5 ఎకరాల వరకు ఆ భవనాల నిర్మాణం చేయాలని చెప్పి నేను ఆనాడు ఒక 3 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉన్న వాళ్ళతోటి 3 రోజుల పాటు మీటింగ్ ఏర్పాటు చేసి
అంతకంటే ముందు 40 రోజుల పాటు అన్ని కులాలతో 4 గంటలు 10 గంటలు ఇంటరాక్ట్ అయి ఆనాడు ఆ భవనాలకు బ్రహ్మాండమైన ప్రాంతంలో జాగాలు ఇచ్చి కట్టుకోవడానికి జీవోలు కూడా ఇచ్చినాం. కానీ అన్నీ కంప్లీట్ కాలే. కానీ తప్పకుండా ఆ భవనాల నిర్మాణం జరగాల్సిందే, మనకు ఒక అడ్డ ఉండవలసిందే. దాంట్లో భాగమే ఆనాడు ఆ సమావేశాల్లో కష్టపడ్డ దాని ఫలితమే మన పిల్లలకి ఇవాళ 250 రెసిడెన్షియల్ బీసీ స్కూళ్ళను ఇలా ఓపెన్ చేసుకోవడానికి కారణం ఆ కాన్క్లేవ్. అంటే అర్థం ఏంటంటే ఎప్పటి వరకైతే ఐక్యత ఉండదో, ఎప్పటి వరకైతే మనం కొట్లాడమో అప్పటి వరకు ఏ సమస్యలు పరిష్కారం కావు. గుర్తుపెట్టుకోండి. అడుక్కుంటే వచ్చేది హక్కు కాదు, అడుక్కుంటే వచ్చేది పదవి కాదు. కొట్లాడితే మాత్రమే వస్తుంది పదవి, కొట్లాడితే మాత్రమే వస్తాయి హక్కులు తప్ప మనం అడుక్కుంటే రావు. కాబట్టి మనకు 2 బాధ్యతలు అని చెప్తాను. ఇవాళ రిజర్వేషన్ సాధించుకున్నాం ఈ రాష్ట్రంలో, కానీ దాని దేశం లెవెల్ అమలు కోసం కూడా ఇవాళ కొట్లాడుతున్నాం మనం. అంటే హక్కుల కోసం కొట్లాడాలి, సాధించుకున్న సమస్యల పరిష్కారం కోసం కూడా కొట్లాడాలి. కాబట్టి మనకు 2 బాధ్యతలు ఉంటాయి. గరీబోళ్లకు మాత్రమే సంఘాలు ఉండాలి, గరీబోళ్లకు మాత్రమే చైతన్యం ఉండాలి, గరీబోళ్లకు మాత్రమే ఇవాళ కమిట్మెంట్ ఉండాలి. కాబట్టి మనకు 2 బాధ్యతలు ఉంటాయి. ఒక బాధ్యత కుటుంబాల పోషణ బాధ్యత ఉంటుంది, రెండవ బాధ్యత ఈ జాతి హక్కుల కోసం, ఈ జాతి సమస్యల కోసం కూడా కొట్లాడే హక్కులు మనకు ఆ సంఘాలు ఉండాలని చెప్పి మనం చేస్తున్న సంఘాలు బాగా ఉన్న వాళ్ళకి అక్కర్లేదు. సంఘాలు అణచివేత గురే వాళ్ళకు సంఘం ఉండాలి, ఇవాళ సమస్యలు ఉన్న వాళ్ళకు సంఘాలు ఉండాలి, పేదరికంలో మధ్య వాళ్ళకు సంఘాలు ఉండాలి. మనం కూడా సరే ఒకప్పుడు శివాజీ వారసమని చెప్పుకున్నప్పటికి కూడా, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నప్పటికి కూడా, కృష్ణాజీ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పటికి కూడా కడుబీదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ కనపడుతూ ఉన్నారు. ఇవాళ మట్టిని నమ్ముకున్న కులం మనది, వ్యవసాయాన్ని నమ్ముకున్న కులం మనది, రక్తాన్ని చెమటగా మార్చి దేశ ప్రజానికం కోసం బుక్కడు బువ్వ పెట్టేటువంటి జాతి ఇవాళ ఆరే మరాఠా జాతి. అట్లాంటి జాతి వల్ల సుఖంగా ఎదిగిన, ఇతరులకు అన్నం పెట్టగలిగిన జాతి వల్ల పేదరికంలో ఎట్లా మగ్గిపోతుందో నేను చూస్తూ ఉన్నా. కాబట్టి తప్పకుండా ఇవాళ ఏ సమస్యలు అయినా మీ బిడ్డగా నా వంతుగా మీతో ఉంటా అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. రెండవది ఇవాళ ఆ సమస్య ఇవాళ మీటింగ్ పెట్టడానికి కారణం నాకు తెలిసి ఎన్నికల ముందే ప్రెషర్ తేవాలని చెప్పి ఇవాళ ఆలోచించినట్టున్నది. డెఫినెట్గా అది పెద్ద సమస్య కాదు, ఒక్కసారి ఆమోదిస్తే అది అయిపోయే సమస్య. కాబట్టి తప్పకుండా ఆ సమస్య పరిష్కారం అవుతుందని విశ్వసిస్తున్నా. పరిష్కారమైనంత వరకు మీతో తోడుగానే ఉంటా అని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తున్నా. జై శివాజీ, జై శివాజీ, జై భవానీ.